బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ టీమ్స్ ఎలాంటి చర్యలు చేపట్టకుండానే బయటకు వెనుదిరిగి వచ్చాయి. టన్నెల్లోకి కొంత దూరం వెళ్లిన తర్వాత ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో రిటర్న్ వచ్చాయి. అయితే టన్నెల్లో ఉన్న పరిస్థితులను ఈ రెస్క్యూ టీమ్స్ ఫోటోలు, వీడియోలు తీశాయి. టన్నెల్ లోపల మొత్తం కూలిపోయినట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శిథిలాలను దాటుకుని ముందుకు వెళ్లే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. దీంతో అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. టన్నెల్ లోపలికి వెళ్లి వచ్చిన రెస్క్యూ టీం సిబ్బంది అధికారులకు లోపలి పరిస్థితులను వివరించారు. అక్కడ ఫోన్లో రికార్డ్ చేసిన దృశ్యాలను వారితో పంచుకున్నారు. ప్రమాద ప్రాంతంలో మోకాల్లోతు బురద ఉందని, సహాయక చర్యలకు అసలు అవకాశమే లేదని చెప్పారు. అక్కడ విజువల్స్ చూసిన అధికారులు తదుపరి చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ చర్చల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పనుల్లో నిన్న ఉదయం 8 గంటల తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైభాగం ఒక్కసారిగా కూలిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెట్ట సమీపంలో ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 3 మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కూలిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. ఆ సమయంలో అక్కడ మొత్తం 50 మంది ఉండగా అందులో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో 13 మందికి గాయాలయ్యాయి. మరో 8 మంది మాత్రం లోపలే చిక్కుకుపోయారు. దాదాపు 23 గంటలుగా వారు టన్నెల్ శిథిలాల కిందే ఉండిపోయారు. మరోవైపు ఈ టన్నెల్ ప్రమాదం, రెస్క్యూ చర్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగాయి. అర్ధరాత్రి సమయంలో రెస్క్యూ టీమ్స్ టన్నెల్లోకి వెళ్లాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు సైన్యానికి చెందిన ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. నిపుణులైన ఇంజనీర్లతో కూడిన బృందం వైద్య సామాగ్రి, అవసరమైన సహాయ పరికరాలతో సిద్ధమైంది. అయితే ప్రమాద ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. నాగర్ కర్నూలు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు ఇంకా లోపలే చిక్కుకుపోయారు. దానిపై ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ నిరంతరంగా కొనసాగిస్తున్నారు. అయితే లోపలికి వెళ్లే పరిస్థితి లేదని నిన్న అర్ధరాత్రి ఎవరైతే రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్లాయో అక్కడ నీరు, బురద ఎక్కువగా ఉండటంతో లోపలికి వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని అధికారులకు వివరించారు. అక్కడ ఎటువంటి సిచ్యుయేషన్ ఉందో వారి ఫోన్లో ఫోటోలు, వీడియోలు కూడా తీశారు. వాటిని బయటకు వచ్చి అధికారులకు వివరించడం జరిగింది. సో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందనడంతో ఆల్టర్నేట్ మెథడ్స్ పై అయితే అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం అడ్డు పడిపోయిందండి. అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయాలన్నా మొత్తం వాటర్ వస్తున్నాయి కంటిన్యూగా. మోకాళ్ళలో బురద ఉంది. దీని మీద తర్వాత యాక్షన్ తీసుకోవాలి. మళ్ళీ बाद मॉल गिरने चालू हो गया। उसके बाद हम लोग देख करके पीछे भागने लगे। भागते भागते हम लोग आ रहे हैं। उस टाइम से मतलब आगे वाला आदमी पीछे रुक गया और हम लोग तो निकल गए। और जो निकलने के बाद भी पानी बहा के 2-3 लेबर को ढो के पीछे निकाल दिया। उस टाइम हम लोग जो बेहोश हो गया उसको भी हम लोग उठा करके बेल्ट में चढ़ाए। बेल्ट में चढ़ा करके उसको आधा घंटा तक हम उसको सोए, लंबे पड़ा दिए। लंबे पड़ा करके उसको हम लोग सुस्त किए। सुस्त करके खांधा में लिए उसका बाँ पकड़ के उसके बाद हम लोग धीरे धीरे उसको हम लोग
पीछे ला करके हम लोग बेल्ट एक बार मोल गिरा ना, उस टाइम झटका मारा, उस टाइम हम लोग नीचे आके उसको हम लोग साथे पकड़ के बाहर लाए। जनता तो हम लोग कम से कम 30-35 था, लेकिन उस जगह में 8 पीस मतलब अंदर रह गए हैं, बाकी लोग सब आ गए हैं। तुम लोग कहाँ से झारखंड से आए हैं। సో అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిని వివరించేందుకు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి రాఘవేంద్ర. ప్రెసెంట్ అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? గుడ్ మార్నింగ్ హరీష. ఏదైతే దోమల్పేటకు సంబంధించినటువంటి టన్నెల్ లో చిక్కుకున్నటువంటి 8 మంది కూలీల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దాదాపు 22 గంటలు గడిచినా కూడా ఇంతవరకు ఆచూకీ లభించకపోవడంతోనూ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది. లోపల చిక్కుకున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదానిపై ఒక ఆందోళన కలిగించే విధంగా మారింది. అయితే దాదాపు సహాయక చర్యలు రాత్రి చేపట్టినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదే విధంగా సింగరేణి నుంచి వచ్చినటువంటి రెస్క్యూ టీం లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. దాదాపు 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెనుదిరిగి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అక్కడ లోపల ఏదైతే కుప్పకూలినటువంటి ప్రాంతంలోనూ పూర్తిగా శిథిలాలంతా కూడా కుప్పకూలడంతోనూ అక్కడ దాదాపు మోకాల ఎత్తుపైకి నీరు రావడము, అక్కడంతా బురదగా ఉండడంతోనూ లోపలికి వెళ్ళడము కష్టంగా ఉంటుంది అని చెప్పేసి, హై రిస్క్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి, దానికి ఉన్నత స్థాయి అధికారులు సలహాలు సూచనలు పాటించవలసిన అవసరం ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి టీం అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో దాదాపు 3 కిలోమీటర్ల వరకు కూడా బురద, అదేవిధంగా శిథిలాలంతా కూడా కుప్పకూలినటువంటి పరిస్థితుల్లోనూ అదంతా క్లీన్ చేయడానికి చాలా సమయం పడుతుంది. మోటార్ల సహాయంతోనూ అక్కడ నుంచి అదంతా కూడా ఆ శిథిలాలను బయటికి తొలగించవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాతనే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఆ మిషన్స్ లోపలికి వెళ్లాలంటే కూడా విద్యుత్ అవసరము, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఆ మిషన్స్ కూడా లోపలికి వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా దాదాపు 14 కిలోమీటర్ల వెళ్ళిన తర్వాత శిథిలావస్థ అంతా కూడా కూలడం జరిగింది. అంటే దీంతో 14 కిలోమీటర్ల వరకు మాత్రం విద్యుత్ సరఫరా పనిచేస్తుంది. తర్వాత అక్కడ 3 కిలోమీటర్ల వరకు మాత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అక్కడ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టిన తర్వాతనే మొదటగా విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టాలి. ఆ తర్వాత హై రిస్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మిషనరీ సహాయంతోనే ఇదంతా సాధ్యం అవుతుంది అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఒక రిటర్న్ వచ్చినటువంటి రెస్క్యూ టీం అయితే. రాఘవేంద్ర, నిన్న అర్ధరాత్రి ఎవరైతే రెస్క్యూ టీమ్స్ అక్కడ లోపల వరకు వెళ్లారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, లోపల ఉన్నటువంటి కార్మికులు ఎంత లోతున వాళ్ళు ఉన్నారు, ఎంత లోపలికి ఉన్నారని వారు అంచనా వేశారు? దాదాపు టన్నెల్ పొడవు వచ్చేసి మొత్తము 20 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళడం జరిగింది. 14 కిలోమీటర్ల తర్వాత టన్నెల్ కుప్పకూలడం జరిగింది. అంటే 3 కిలోమీటర్ల వరకు ఈ టన్నెల్ కుప్పకూలినటువంటి పరిస్థితుల్లో దాదాపు వాళ్ళు పూర్తి స్థాయిలోనే 20 ఫీట్ల లోపల ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీయడము చాలా 20 ఫీట్ల వరకు కూడా మొదటగా అదంతా ఆ శిథిలాలను అంతా క్లీన్ చేయాలి. అది క్లీన్ చేసిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి కార్మికుల ఆచూకీ లభించే అవకాశం ఉంటుందని మాత్రం చెప్తున్నారు. దీంతో రాత్రికి పూర్తి స్థాయిలోనూ ఇటు సింగరేణి కార్మికులు కానివ్వండి, ఎస్టీఆర్ఎస్ బృందాలు అన్ని చేరుకున్నప్పటికీ అక్కడ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఘటన ఇలాంటి ఘటననే. ఏదైతే సొరంగంలో చిక్కుకున్నటువంటి కార్మికులను బయటకు తీసినటువంటి సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ రెస్క్యూ టీం ఇక్కడికి ఈ రోజు వచ్చే అవకాశం ఉంటుంది. వారు వస్తే తప్ప వేగవంతంగా చర్యలు చేపట్టే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రిస్క్ మిషనరీతో వాళ్ళు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. మిషనరీలు అన్ని కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీతో కూడినటువంటి మిషనరీలు వినియోగించాలని చెప్పేసి ఉన్నతాధికారులకు సూచించడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా దీనిపై స్పందించి వెంటనే వాళ్ళకి తగ్గ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. రాఘవేంద్ర, అంటే ఇటు రెస్క్యూ బృందాలు అయితే లోపలికి వెళ్ళడానికి అసలు పాసిబిలిటీ లేదు, మొత్తం నీరు బురద అంతా అక్కడ ఆటంకంగా ఉందని చెప్తున్నారు కదా, మరి నెక్స్ట్ ఎటువంటి ఆల్టర్నేట్ మెథడ్ ఉంది? నెక్స్ట్ ఎలాంటి చర్యలు వాళ్ళు తీసుకోబోతున్నారు? అక్కడ మొదటగా విద్యుత్ సరఫరా చేస్తే మిషన్స్ లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. మిషనరీతో పాటే ఏదైనా సాధ్యం అవుతుంది. అక్కడ ఈ రెస్క్యూ టీం కానీ, ఎస్టీఆర్ఎఫ్
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యటించినప్పటికీ కూడా వారు చేయగలిగింది ఏం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 12 కిలోమీటర్ల వరకు వాళ్ళు వేగవంతంగా వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఇదంతా వాళ్ళు చేయవలసినటువంటి పని కాదు, మిషనరీ టెక్నాలజీతో ఉన్నటువంటి మిషనరీలతో సాధ్యపడుతుందని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి హై టెక్నాలజీ మిషనరీలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆ టెక్నాలజీతో ఉన్నటువంటి మిషనరీలు అన్ని కూడా ఏదైతే దోమలపేటకు సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి టన్నెలకు తరలించే అవకాశం ఉంటుంది. మొదటగా ఆ మిషనరీలతోనే వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పూర్తి స్థాయిలోనూ ఉన్నతాధికారులు వాళ్ళని అంతా కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ హై టెక్నాలజీ మిషనరీ కోసం వివిధ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆ మిషనరీ సహాయంతోనే వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు. రాఘవేంద్ర, ఆల్రెడీ అక్కడ కార్మికులు లోపల చిక్కుకొని దాదాపు 23 గంటలు అవుతుంది. ఈ మిషనరీ అన్నది వాళ్ళ మధ్యాహ్నానికి చేరుకుంటే అప్పుడు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభిస్తే సుమారు అంటే ఎంత టైం పట్టొచ్చు అదంతా క్లియర్ అయ్యి వాళ్ళు బయటికి రావడానికని అధికారులు అంచనా వేస్తున్నారు? దాదాపు ఇప్పటికే ఇంకా మరో గంట 2 గంటలు అయితే దాదాపు ఒక రోజు పూర్తి అవుతుంది. వాళ్ళు ఉదయం 8:30 సమయానికి వాళ్ళు కూలీలకు రావడం జరిగింది. 9 గంటల కల్లా టన్నెల్ అంతా కూడా కుప్పకొలడం జరిగింది. అంటే దాదాపు ఒక రోజు మొత్తం వాళ్ళు ఆ టన్నెల్లోనే చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా వేస్టేజ్ అంతా కూడా బయటికి తరలించాలంటే కూడా మిషనరీల సహాయంతో తరలించాలంటే కూడా దాదాపు ఒక రోజు పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే 3 కిలోమీటర్లకు సంబంధించినటువంటి వేస్టేజ్ అంతా కూడా ఆ శిథిలాలంతా కూడా బయటికి మిషనరీల ద్వారానే తరలించాల్సి ఉంటుంది. దానికి ఒక రోజు సమయం మొత్తం పడుతుంది. నీరు అంతా కూడా అక్కడ ఇముడుకొని ఉండడంతోనూ అక్కడ వెళ్ళవలసినటువంటి సిబ్బంది కూడా కొంత ఆటంకం కలుగుతుంది. వేగంగా వాళ్ళు పనులు చేయలేకపోతారు. ఆ నీటిని మొదటగా అక్కడికి తరలించిన తర్వాతనే ఆ వేస్టేజ్ తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రోజు మొత్తం సమయం పడుతుంది. ఈ రోజు మధ్యాహ్నం చేరుకున్నా రేపు ఉదయం వరకు అదంతా క్లీన్ చేయడానికే సమయం పడుతుందని చెప్పేసి ఒక అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళ కొంత లోపల ఉన్నటువంటి 8 మంది కార్మికులకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. రాఘవేంద్ర, ఆల్మోస్ట్ 1 డే అయిపోయింది, 24 అవర్స్ అయిపోయింది. అయితే ఇంకా సహాయక చర్యలు కంప్లీట్ అవడానికి ఈ రోజంతా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోపల కార్మికుల పరిస్థితికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? లోపల చిక్కుకున్నటువంటి కార్మికుల పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఏదైతే రెస్క్యూ టీమ్ కు సంబంధించినటువంటి వాళ్ళు రాత్రి 12 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్ళగలిగినారు. తర్వాత వెళ్ళలేనటువంటి పరిస్థితి, అంటే వీళ్ళకే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఖచ్చితంగా దాంట్లో చిక్కుకున్నటువంటి కార్మికులకు మాత్రమే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ అందకపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ టన్నెల్ ప్రభావం కూడా వేడి అలాగే ఉంటుంది. ఏదైతే మట్టిలో చిక్కుకుపోవడమో, మరి ముఖ్యంగా బురదలో చిక్కుకుపోవడంతోనూ కొంత వాళ్ళకు శ్వాసకు సంబంధించినటువంటి సమస్య కూడా తలెత్తి ఏదైనా ఇబ్బందికరంగా అవకాశం ఉంటుందని చెప్పేసి వైపు అధికారులు అంచనా వేసినప్పటికీ వాళ్ళు కూడా దానికి వేగవంతంగానే చర్యలు చేపడుతున్నారు. కాకపోయినప్పటికీ ఆ వేస్టేజ్ అంతా తరలించడానికి మాత్రము ఇక్కడ ఉన్నటువంటి బృందాలతో కాని పని తేలిపోయింది. హై టెక్నాలజీ మిషన్స్ వాడి అదంతా క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మిషనరీ కోసము ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిషనరీల కోసము సంప్రదింపులు జరుపుతున్నారు. వేగవంతంగానే ఆ మిషనరీలు కూడా ఈ రోజు దాదాపు 12 గంటల వరకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. 12 గంటల నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కూడా దాదాపు రేపు ఉదయం వరకు అయితే ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంటుందని కూడా తెలుసు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాఘవేంద్ర.